ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం మందకొడిగా సాగుతుంది. ఇంకా 50 రోజుల సమయం ఉండటంతో అభ్యర్థుల ప్రచారంపై దృష్టి పెట్టడం లేదు. ప్రస్తుతం స్థానిక చోటామోటా నేతలను కలవటం, సామాజిక వర్గాల వారీగా సమావేశమవుతున్నారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగుతుందనే విషయాలని మనకి తెలియచేయడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. సో రాజేష్, అటు రాజమండ్రిలో ఏ విధంగా ప్రచారం అనేది జరుగుతుంది? అయితే నేతలు ఇప్పటికే ఇంకా 2 నెలల సమయం ఉంది కాబట్టి ప్రచారంలో ముందుకు వెళ్ళట్లేదని కూడా అర్థమవుతుంది రాజమండ్రిలో. సో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎంతవరకు ప్రచారం అనేది చేస్తున్నారు నేతలు? థ్యాంక్ యూ రత్న. మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో 19 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడి నుంచి ఏ పార్టీని అయితే అధిక సీట్లతో గెలిపిస్తారో ఖచ్చితంగా అక్కడ రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుంది. మొత్తం 19 స్థానాల్లో మెజారిటీ స్థానాలు ఏ పార్టీకి అయితే కేటాయిస్తారో అలాగే 2014లో చూసుకుంటే టీడీపీకి 15 స్థానాలు కేటాయించారు. 2019లో వైసీపీకి 14 స్థానాలు కేటాయించారు. అలాగా ఉభయ గోదావరి జిల్లా 2 జిల్లాలు కూడా ఏ పార్టీకి అయితే అత్యధికమైన సీట్లు ఇచ్చి పంపిస్తాయో ఖచ్చితంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అది ఇక్కడ జరుగుతుందండి. అయితే ప్రస్తుతం ఈ 19 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ రాజకీయ వాతావరణం వేడి కనిపించట్లేదు. అభ్యర్థులు ఏదో ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట స్థానికంగా ఉన్న ప్రాంతాల్లో తిరగడం తప్ప పెద్దగా ప్రచారంలో చేస్తున్న అయితే ఏం కనిపించట్లేదు. మనం చూసుకుంటే ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఆటోల్లో ఎల్ఈడీలు పెట్టి అభ్యర్థుల తరపున ప్రచారం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రచారాలు అయితే ఏం ప్రారంభం కాలేదు. అంటే గతంలో చూసుకుంటే దగ్గర సమయం చేసి ఎన్నికలు ఉండటంతో ప్రతి నిమిషాన్ని కూడా అభ్యర్థులు వినియోగించుకునేవారు. ప్రతి గంట కూడా అర్ధరాత్రి 12, 1 గంట సరే నేతలు తిరగడం, కార్యకర్తలను కలవడం, లేదా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, ఇలా రకరకాల కార్యక్రమాలు అయితే చేపట్టేవారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి మొత్తం కనబడి సుమారుగా 50 రోజులు పైబడి సమయం ఉండటంతో ఆ అభ్యర్థుల్లో కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అంతా వేగంగా వెళ్లే పరిస్థితులు. ప్రచారాలు అయితే ఇప్పటిదాకా కూడా 100కి 90 మంది ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. మరోవైపు కొంతమంది అయితే అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు. రంపచోడవరం చూసుకుంటే వంతల రాజేశ్వరి గత 10 ఏళ్లుగా అక్కడ పనిచేస్తూనే ఉన్నారు. అయితే అక్కడి నుంచి శిరీష సీట్ ఇవ్వడంతో వంతల రాజేశ్వరి పొత్తులో భాగంగా టీడీపీకి పనిచేయాల్సి ఉంది. అలాగే అసంతృప్తులు అయితే ఆవిడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థికి సహకరించానని చెప్పి భీష్మించి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఈ 60 రోజుల సమయాన్ని అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి మెల్లమెల్లగా బుజ్జగించుకునే ప్రయత్నం అయితే అభ్యర్థులు చేస్తున్నారు. దాంతోపాటు స్థానిక కేడర్ని కూడా ఇంకా ప్రజల్లోకి వెళ్ళడం కంటే కార్యకర్తలు కావచ్చు, బూత్ లెవెల్ కమిటీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక చోట చేరవేసిన తర్వాత వాళ్ళకి దిశానిర్దేశం చేయడం, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, కార్యకర్తలు బూత్ లెవెల్లో మరి ఎక్కడున్నా మన ఓట్ల పరిస్థితి ఎక్కడ ఉన్నాయి, ఒకవేళ మన ఓటర్లు కానీ మన రాష్ట్రంలో కాకుండా బయట రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నారా వాళ్ళు తెప్పించుకునే అవకాశం ఉంటుందా అనే విషయాలపై మాత్రం దృష్టి సారించారు. ప్రస్తుతం మాత్రం అభ్యర్థులు ప్రత్యక్ష ప్రచారంలో లేరు, కానీ ప్రచారాన్ని మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు అవసరమైతే జర్నీకి టికెట్లు ఇచ్చి తీసుకొచ్చి మళ్ళీ పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఆ రకమైన ఒకవేళ ఎక్కడున్నారు ఓటర్ల విషయం చేస్తారు. దాంతోపాటు ఇక స్థానికంగా ఉన్న ఓటర్లు ఇక్కడి నుంచి కూడా ఎక్కడ బయటికి వెళ్ళొద్దని చెప్పి, అలాగే ఏదైనా ఇతరత్ర కార్యక్రమాలు ఉంటే ఎన్నికలు అయ్యే వరకు కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పి అభ్యర్థులు అయితే ఆయా ఓటర్లను బతునడుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం ప్రచారం మాత్రం కొనసాగట్లేదు. అక్కడక్కడ 2-3 మొత్తం 19 కాన్స్టిట్యున్సీలోనూ ఇంచుమించుగా 15 కాన్స్టిట్యున్సీలు అసంతృప్తులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరినీ బుజ్జగించుకునే ప్రయత్నం. అంటే పిఠాపురం కావచ్చు, నిన్నటిదాకా వర్మ అయితే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసేది లేదన్న తర్వాత చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ని గెలిపించుకు తీరుతానని చెప్తున్నారు. అలాగే జగ్గంపేట కావచ్చు, చెడ్డిబాబు అయితే నిన్నటిదాకా జ్యోతుల నెహ్రూతో నరసింహంతో కలిసి లేడు. అయితే తర్వాత అధిష్టాన పిలుపు మేరకు తోట నరసింహంతో కలిసి పనిచేస్తానని చెప్పి ఆయన ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. మొత్తమే చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు అయితే మాత్రం ఇంకా ఆ ప్రచారానికి మాత్రం వేడెక్కలేదు. ప్రస్తుతానికి మాత్రం వైసీపీ ఇంచుమించుగా 19 అసెంబ్లీ స్థానాలు కూడా 19 సీట్లు ఖరారు చేసింది. అలాగే 3 ఎంపీ స్థానాలు కాకినాడ కావచ్చు, అమలాపురం, రాజమండ్రి 3 ఎంపీ టికెట్లు కూడా ఖరారు చేసింది. ఆ వైసీపీకి చెందిన అభ్యర్థులు అయితే మాత్రం ప్రస్తుతం బరిలో ఉన్నారు. వాళ్ళు ప్రచారంలో లేరు కానీ బరిలో అయితే ఉన్నారు. ఇక కూటమికి సంబంధించి కాకినాడ నుంచి కానీ అమలాపురం నుంచి కానీ ఇంకా టికెట్ల అభ్యర్థి కాదు. కాకినాడ జనసేనకి ఇస్తారా లేదా టీడీపీకి ఇస్తారని తెలియదు. అలాగే అమలాపురంలో కూడా ఈ పాటికి టికెట్ జనసేనకు కేటాయించాలని చెప్పి జనసేన నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే పీగన్నవరంలో కూడా అక్కడ మాసేన రాజేష్ టీడీపీ నుంచి బరిలో ఉన్నాడు. అయితే ఇటీవల వస్తున్న మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలు కావచ్చు, హిందూ వ్యతిరేక ముద్ర కావచ్చు, ఎన్ని కూడా వాటిని సరిపుచ్చుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే మాసేన రాజేష్ చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా మరో వీడియో విడుదల తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఎన్నికలకు బరిలో దిగుపోతున్నాను నేను, కాబట్టి నాకు అందరికీ సపోర్ట్ చేయాలి అని తన అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చి ఎన్నికలకు అంటే చాలా మంది ఖర్చులు ఉంటాయి, మనకు కూడా తిరిగేవాడు భోజనం పెట్టాలి, కనీసం అటువంటి ఖర్చులు ఉంటాయి. సో
ఇవన్నీ మేనేజ్ చేయాలంటే కొంచెం నాకు ఆర్థిక సాయం చేయాలని చెప్పి తన అకౌంట్ నెంబర్ కూడా పెట్టారు. ఏది ఏమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు, కానీ అంటే టీడీపీ జనసేన కూటమిలో 17 మంది అభ్యర్థులు తేలిపోయారు. ఇక్కడ అయితే ఈ మళ్ళీ బీజేపీ కూటమిలో చేరింది కాబట్టి బీజేపీకి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక సీటు కేటాయించాల్సి ఉంది. అది ఎక్కడి నుంచి ఒకవేళ ఇస్తే కనుక కాకినాడ సిటీ నుంచి ఇస్తారా, లేకపోతే అమలాపురం నుంచి ఇస్తారా, లేకపోతే ఈ రెండు కాదని చెప్పి ఇప్పటికే వివాదాస్పదంగా నడుస్తున్న పీ గన్నవరం కాన్స్టిట్యూన్సీ ఏదైతే ఉందో అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిని బరిలో దింపుతారా, ఇలా రకరకాలుగా వార్తలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 కాన్స్టిట్యూన్సీలు కూడా ఎక్కడా కూడా హోరాహోరీ ప్రచారం ఏ పార్టీ కూడా చేపట్టలేదు, ఏ పార్టీ కార్యకర్తలు కూడా ముందుకు రావట్లేదు. గతంలో అయితే వాహనాలు కావచ్చు, ప్రత్యేక బళ్ళు కావచ్చు, ఆ మోటార్ సైకిల్ ర్యాలీలు కావచ్చు జరుగుతూ ఉండేవి. అంటే సమయం చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఖర్చు కూడా చాలా ఎక్కువైపోతుందనేది ఆయా నేతల్లో ఏర్పడుతున్న అభిప్రాయం. ఈ సందర్భంగా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చూసుకుంటాం తప్ప ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళి చేసేదంటే డే అంతా కూడా కార్యకర్తలతోనూ ఇతర నాయకులతోనూ ఒక గ్రామ స్థాయి నాయకులతో కావచ్చు, మండల స్థాయి నాయకులతో కావచ్చు భేటీ అవ్వడం, తన వెనకాల కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ ఎలా మోటివేట్ చేయాలి, ఖచ్చితంగా ఒక ఓటు కూడా బయటికి చిల్లిపోకూడదు, ఖచ్చితంగా ప్రతి ఓటు తమ వారి అభ్యర్థికే పడాలని చెప్పి ఆయా నేతలు అయితే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా మాత్రం 19 కాన్స్టిట్యున్సీల్లో ఏ ప్రెసిడెంట్ కూడా హోరాహోరీ ప్రచారం ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పట్లో అంటే ప్రచారానికి కూడా ఎవరు తేదీ కూడా ప్రకటించలేదు. ఒకరిద్దరు నేతలు ప్రచారంలో ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ప్రచారం అంత అనుకున్న స్థాయిలో జరగట్లేదని చెప్పాలి. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజేష్.